మనం ఈ మధ్యన యూట్యూబ్లో చూసే ఉంటాము, ప్రతి ఒక్కరు మొబైల్కి అయితే ఈ స్మాల్ కీప్యాడ్ అండ్ మౌస్తో గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నారు. నేను కూడా అట్లాగే ఒక వీడియో చూసి ఈ పీసీ అయితే పర్చేస్ చేశానన్న. దీని పేరు వచ్చేసి మిక్స్ ప్రో ప్లస్. దీంట్లో 2 వేరియేషన్స్ అయితే ఉన్నాయి. ఒకటి మిక్స్ ప్రో ప్లస్, ఇంకోటి వచ్చేసి మిక్స్ లైట్ ప్లస్. దీంట్లో మిక్స్ ప్రో ప్లస్లో అయితే 3 ఉన్నాయి, లైట్లో అయితే 2నే ఉన్నాయి. అందుకే నేనైతే మిక్స్ ప్రో ప్లస్ అయితే తీసుకున్నా. ఇక్కడ చూసుకున్నట్టయితే 4-in-1 మొబైల్ గేమ్ కాంబో ప్యాక్ అంట. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ఒకసారి వెనక్కి తిప్పి చూద్దాం. వెనక్కి ఇవ్వలేదు. దీని ప్రైస్ అయితే ఎక్కడ ఇవ్వలేదన్న. నాకైతే ఓవరాల్గా ఇది 3200 అయితే పడింది. డిస్కౌంట్లో వచ్చింది. అసలు రేట్ ఎంత అయితే 4000 చేంజ్ అయితే ఉంది. మేడ్ ఇన్ చైనా వాళ్ళది ఇది, అందుకని అనుకుంటా ఇంత రోతగా ఉంది బాక్స్. చూద్దాం, ఓపెన్ చేసి చూద్దాం. నేను ఆల్రెడీ ఒకసారి ఓపెన్ చేశాను. అలా ఓపెన్ చేస్తే మౌస్ వర్క్ అవ్వలేదు. ఆ మౌస్ని అయితే రిటర్న్ పెట్టి వేరే మౌస్ అయితే కొన్నాను. దీంట్లో చూసుకున్నైతే ఇక్కడ మొబైల్ స్టాండ్ అనమాట. మొబైల్ స్టాండ్ అంటే మనం ఫ్రంట్ పెడతాం కదా, అట్లా మొబైల్ స్టాండ్గా అయితే ఉంది. అంత డెలికేటెడ్గానే ఉంది, పెద్ద ఏం లేదు, పర్లేదు. మొబైల్కే కాబట్టి సెట్ అవుతుంది, అంత పట్టించుకోవాల్సిన పని ఏం లేదు. ఇంకోటి చూసుకున్నైతే మౌస్ అయితే నాకు చాలా నచ్చింది. ఫస్ట్ వచ్చిన మౌస్ ఇంతలా లేదు, కానీ సెకండ్ వచ్చిన మౌస్ అయితే చాలా బాగుందన్న. ఇక్కడ అదే అప్కి డౌన్కి రోల్స్ ఉన్నాయి, బటన్స్ కూడా బాగా వర్క్ అవుతున్నాయి. ఇక సైడ్ కూడా 2 బటన్స్ ఇచ్చాడు. దీన్ని మనం ఈ ప్లగ్ ఆన్ చేయగానే లైటింగ్స్ అయితే మాత్రం నైస్, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. లాస్ట్లో అసలు ఏ విధంగా లైట్స్ వస్తున్నాయి ఏంటి అనేది అయితే నేనైతే పూర్తిగా వీడియో అయితే చూడండి, లాస్ట్లో అయితే చూపిస్తా. మౌస్ పక్కన పెడితే మాత్రం మనకైతే ఇది కీప్యాడ్ చూసుకుందాం. మనకైతే మెయిన్ కీప్యాడ్ కదా. ఈ కీప్యాడ్ చూసుకున్నట్టయితే దీనికి డైరెక్ట్గా కేబుల్ కనెక్షన్ అయితే ఒకటి ఇచ్చాడు. ఇక ఇక్కడ జంప్ బటన్, ఫ్రంట్, సైడ్, బ్యాక్, సైడ్, ఇక్కడ గన్స్, అట్టా ఇగో మెడికిట్, స్పీకర్ది, మైక్ ఉంది కదా, మైక్ది, అట్టా చాలా ఫీచర్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడైతే జంప్ ఇచ్చాడు అనమాట. ఇక్కడేమో ఆల్ట్, ఇక్కడేమో FN కంట్రోల్, ఇట్లా చాలానే ఇచ్చాడు. చూస్తాకైతే బాగుంది, కానీ చూద్దాం మనకి అసలు గేమ్కి ఇది ఎలా ఫోన్కి కనెక్ట్ అవుతుందా లేదా ఏంటి అనేది. ఇక్కడ చూసుకున్నైతే మోడల్ K12X అంట. రేటింగ్ వచ్చేసి 5E 2000 mAh, మేడ్ ఇన్ చైనా. చూద్దాం. ఇదైతే ఫుల్ బ్లాక్ కలర్. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. అక్షరాల 3200 ఇట్టు కొన్నానన్న. అలాగే దీనికి కూడా ఇది కనెక్షన్ ఇవ్వగానే లైటింగ్స్ మాత్రం అసలు సూపర్, అసలు భలే వస్తున్నాయి. మీకైతే లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు ఇదంతా వర్క్ అవ్వాలంటే మెయిన్ కావాల్సింది ఈ బాక్స్. అగ్గిపెట్టిలా కనబడుతుందే కానీ మొత్తం అంతా దీంట్లోనే ఉంది. ఇదే మెయిన్ అన్నిటికి పవర్ సప్లై. ఇగో ఈ బటన్ ఉంటుంది కదా, దీంట్లో పిన్స్ పెట్టి ఆన్ చేయగానే ఇక్కడ రెడ్ లైట్ అయితే వస్తుంది. రెడ్ లైట్ వస్తే మాత్రం ఇది పనిచేయదు, బ్లూ లైట్ అయితే వెలగాలి. చూద్దాం. మనకైతే ఇదైతే బాగానే ఉంది. అసలు ఫోన్ కనెక్ట్ అవుతుందా లేదా అని అయితే చూద్దాం. ఇదేమో ఎక్స్ట్రా పిన్ అనమాట, ఎందుకంటే ఈ పిన్కి మనం కనెక్ట్ చేసుకునే పిన్కి అయితే ఇదైతే సపోర్ట్గా నిలబడుతుంది. దీంట్లో చూసుకున్నట్టయితే ఇది మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఏంటిది అనేది ఓపెనింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంట. ఇవన్నీ చూద్దాం, మనం లాస్ట్ వరకు అయితే చూద్దాం ఇది అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. ఇందులో చూపించినట్టుగానే మనకి అన్ని స్టాండ్ ఇచ్చాడు, ఈ బాక్స్ ఇచ్చాడు, కేబుల్ కనెక్షన్ ఇచ్చాడు, అలాగే మనకు స్లిప్ ఇచ్చాడు. ఇక ఇందులో చూపిస్తున్నారు కదా, మొత్తం ఇంతే. ఇదే మెయిన్ అనమాట. దీని మొత్తానికి నాకైతే అక్షరాల 3200 అయితే పడిందన్న. ఒకసారి మనమైతే దీనికి ఇప్పుడైతే అన్ని కనెక్షన్స్ అయితే ఇచ్చేసాను. ఈ ఒక్కసారి స్విచ్ అయితే వేసి చూద్దాం. దీనికి లైటింగ్ ఎలా వస్తుందో మీకైతే చూపిస్తా అన్నాను కదా. లైటింగ్ మాత్రం చాలా మస్తు అంటే మస్తు వస్తుందన్న. చూసారు కదా, ఈ మౌస్ చూడండి. మౌస్ అయితే రెడ్ కలర్ది వచ్చిపోతుంది. ఒక నిమిషం. చూసుకున్నారు కదా, ఇది చూడండి అసలు. ఇగో రెడ్ కలర్ ఈ కీప్యాడ్లో ఆ డిజైనింగ్ కానీ చూడండి, అసలు చాలా అంటే గేమ్ ఆడితే మాత్రం ఒక రియల్ పీసీలో ఆడిన ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట మనకి. చూడండి, ఇట్లా హ్యాండ్ సపోర్ట్కి, ఇది ఒక పీసీకి, ఇదే మౌస్ రొటేషన్కి, ఇదేమో అప్ అండ్ డౌన్, ఇక్కడ బటన్, ఇక సైడ్ బటన్స్, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే 3200 పెట్టి కొంటున్నామే, ఇది వర్తా లేదా అని చెప్పి చాలా డౌట్ అయితే ఉన్నా. ఒక్కసారి ఇది రాగానే చూశాను. చూడంగానే మనకి ఏమనిపించాలి, మొత్తం వర్క్ అయితే మాత్రం మనకి చాలా అంటే చాలా సంతోషంగా ఉండిద్ది. కానీ నాకైతే అలా జరగలేదు. మౌస్ అయితే వర్క్ అవ్వట్లేదు అని చెప్పి నేను మళ్ళీ రిటర్న్ అయితే పెట్టాను. నాకైతే కొత్త మౌస్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. కొత్త మౌస్ అంటే చాలా బాగుంది అన్న. అసలు గేమింగ్ మౌస్ లాగా చాలా వెయిట్ ఉంది, చాలా బాగుంది. అలాగే ఇక్కడ మన కీప్యాడ్ చూసినట్టయితే అసలు ఆ లైటింగ్ డిజైనింగ్ చూడండి. అలాగే ప్రతి స్విచ్, ప్రతి కాడకి లైటింగ్ అయితే వస్తుంది.
లైటింగ్ సెట్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగా పెట్టారు. మరి ఇది ఇప్పుడు మనం గేమ్ ఆడి చూద్దాం, అసలు గేమ్లో ఎలా వర్క్ అవుతుందో మనకైతే తెలియదు కదా. ఓకేనా, ఇదే కీబోర్డ్తో మీకు నెక్స్ట్ అయితే గేమ్ ప్లే వీడియోస్ అయితే వస్తాయి. ఓకేనా, అంతలోకి మన వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ టైం ఎవ్రీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.